అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. చూడండి, అక్కడ చక్కని మాట ఉంది. యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరికి నీ పితరులను సేవించుచున్న దేవతలను సేవించదరో అమోరీల దేశమున మీరు నివసిస్తున్నారు కదా, వారు దేవతలను సేవిస్తారో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించాలని కోరుకుంటున్నారో నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాని సేవించదము. దేవునికి స్తోత్రం. ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. బైబిల్ లేఖనాల్లో ఈ పాఠం చాలా గొప్పగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది యెహోషువ యోర్దాను నది కాడికి వచ్చినప్పుడు మొదటగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది మోసే. మోసే అహరోనులను నడిపించిన తర్వాత మోసే నాయకుడిగా ఉన్నాడు. సరే, మొత్తానికి మోసే బయలుదేరి ఆ యోర్దాను నది ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మోయాబు మైదానంలోకి వచ్చేవాటికి వయసు అయిపోయింది మోసేకి సుమారుగా 40 సంవత్సరాలు ఫరో రాజు కుమార్తె పెరిగాడు. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఎత్రో మామ దగ్గర ఉండి వివాహం చేసుకొని పిల్లలు కానీ అక్కడ నివసించాడు. 80 సంవత్సరాలు దేవుడు పిలుపొందుకొని ఐగుప్తు వెళ్ళి ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. సుమారుగా ఈ మైదానంలోకి వచ్చేవాటికి మోయాబు మైదానం దగ్గరకు వచ్చేవాటికి మోసేకి వయసు అయిపోయింది. 120 సంవత్సరాలు వచ్చింది. 120 సంవత్సరాలు పండు ముసలాడు అయిపోయాడు. అప్పుడు దేవుడు అని చెప్పాడంటే, మోసే నువ్వు కనానులో అడుగు పెట్టవు, కానీ నువ్వు మోయాబు మైదానంలో ఎక్కి కనాను చూడు అని చెప్పాడు. కనాను చూశాడు, కానీ కనాను దేశానికి వెళ్ళలేదు. సరే, మోసే తర్వాత దేవుడు మళ్ళా యెహోషువని ఎన్నుకున్నాడు. మోసే కాలం అయిపోయిన తర్వాత మోసేతో దేవుడు మాట్లాడాడు. మోసే, నీ చేతిలో ఉన్న యెహోషువ మంచి ఆత్మీయుడు కనుక అలాంటి వాడిని ఒక నాయకుడిగా ఎన్నుకుంటాం మంచిది అన్న ఉద్దేశం ఉంది. నీ తర్వాత నేను మోసేని ఎన్నుకోబోతున్నానని చెప్పాడు. యోర్దాను నది ఇవకాడ ఉన్నప్పుడు మోసే ఇశ్రాయేలు ప్రజలు తెలియజేస్తున్నాడు. యోర్దాను నది ఇవకాడ ఉన్నారు. యోర్దాను నది చాలా పెద్ద నది, చాలా పొడవైన నది. దాంట్లో దిగి వెళ్ళటానికి అవకాశాలు, వంతెన లేదు దానికి. అలాంటి పరిస్థితులు యోర్దాను నది దాటకపోతే వీళ్ళ కనానులో అడుగు పెట్టరు. యోర్దాను నది దాటాలంటే దానికి వంతెన లేదు, వెళ్ళటానికి అవకాశాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఆగిపోయారు. ఎరుకో పట్టణం ప్రజలు వీళ్ళు వస్తున్నారని భయపడుతున్నారు. ఈ మధ్యలో ఎరుకో ప్రాంతాన్ని దాటాలి, ఆయపురం దాటాలి, ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళి పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. సరే, మొత్తానికి దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగ నడిపించాలి, నా వల్ల కాదు అని చెప్పాడు. ఏదేమైనా నేనున్నాను, భయపడొద్దు, నిబ్రంగా ఉండు, ధైర్యంగా ఉండు, మోసేకు తోడున్నట్టుగా నేను కూడా నీకు తోడుగా ఉంటానని యెహోషువతో దేవుడు మాట్లాడాడు. మొత్తాన్ని యెహోషువ ఇక యాజకులను ఏర్పాటు చేసుకోమని చెప్పి మందసం పట్టుకోమని చెప్పి యోర్దాను నది దాటండి అని చెప్పాడు. మీ కాళ్ళకి నీళ్లు కూడా అంటూ పొడి నేల నడుస్తారు అని చెప్పాడు. యోర్దాను నది దాటడానికి నాయకులను ఎన్నుకున్నాడు, యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు, మందసం భుజమే పెట్టుకున్నాడు. ఆ యోర్దాను దాటేటప్పుడు అవి గోడ వలె ఆగిపోయినాయి. యోర్దాను నది దాటి ఎరుకో ప్రాంతానికి వెళ్ళి ఎరుకో ప్రాంతాన్ని జయించి ఆయపురం వెళ్ళి ఆయపురాన్ని జయించేసి మొత్తం ఫిలిష్తీయులు అమోరీలను జయించుకుంటా పాలు తేలు ప్రవహించే దేశానికి అడుగుపెట్టేశాడు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఐగుప్తులో బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు 6,22,000 మంది, 6,22,000 మంది జనాభా. పురుషులే, ఆడవాళ్ళు పిల్లలు కాకుండా పురుషుల వరకే 6,22,000 మంది. ఈ జనాభా వారు ఐగుప్తులో బయలుదేరారు, కానీ తీరాఖరికి ఈ కనాను వెళ్ళేపాటికి లేరు. ఇక మొత్తం కంప్లీట్గా వాళ్ళు మధ్యలోనే వయసు అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, ఆరోగ్యం బాగా చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, దేవుని కోపాన్ని రేపి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, దేవుని ఉగ్రత వచ్చి చనిపోయిన వాళ్ళు ఇలా కొంతమంది. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయలుదేరిన వాళ్ళు మొత్తం ఈ 40 సంవత్సరాల్లో చనిపోయారు. ఈ 40 సంవత్సరాల్లో ఈ యొక్క అరణ్యములో నడుస్తున్న సందర్భాల్లో ఇక ఈ 40 సంవత్సరాలు ఏం జరిగిందంటే, పెళ్ళిళ్ళు జరిగినాయి, పిల్లలకు అన్నారు,
పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు, పిల్లలు అభివృద్ధి అయిపోయారు. ఈ జనాభా 6 లక్షల జనాభా సుమారుగా ఇప్పుడు కనాను దేశానికి వెళ్ళేపాటికి 70 లక్షల మంది అయ్యారు. కానీ ఐగుప్తులో బయలుదేరినోళ్ళు లేరు, మొత్తం కంప్లీట్గా అయిపోయారు. ఒక ఇద్దరు మిగిలారు. ఎవరు? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరే మిగిలారు. ఎక్కడి నుంచి బయలుదేరినోళ్ళు? ఐగుప్తు నుంచి బయలుదేరినోళ్ళు ఇద్దరు మిగిలారు. ఈ 6,22,000 మంది అడవులో చచ్చిపోయారు. ఈ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి బయలుదేరి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళారు. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి అడుగుపెట్టిన తర్వాత 25 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించి మహా గొప్ప యుద్ధాలు చేశాడు. దేవుని యొక్క ప్రార్థన చేశాడు, సూర్యుడిని చంద్రుడిని ఆపాడు. అలాంటి మహా గొప్ప స్థితిలోనికి, గొప్ప పరిస్థితుల్లోనికి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. వీళ్ళు నడిపించిన తర్వాత బయలుదేరి వీళ్ళు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత భూభాగాలు పంచిపెట్టి ఎవరికి ఇళ్ళు స్థలాలు, ఇళ్ల స్థలాలు, ఎవరికి ఎంత కావాలో ఇళ్ల స్థలాలు, భూభాగాలు ఇవన్నీ కూడా పంచిపెట్టాడు. ఇప్పుడు యోర్దాను నది ఇవ్వకాడు ఉన్నప్పుడు అడుగుతున్నాడు అనమాట ఇశ్రాయేలు ప్రజలతో. అంటున్నాడు, మనం యోర్దాను నది దాటి వెళతాము, శత్రువులను జయిస్తాము, యెరికోని జయిస్తాము, శత్రువులందరూ ఓడిచ్చేస్తాము. కనుక మీరు మాత్రం ఇదిగో మీ తండ్రులు, మీ తాతలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళు వచ్చిన వారు ఇప్పుడు ఎవరూ లేరు. అంటే మీరు ఎక్కడ పుట్టారు? మీ అందరూ మధ్యదారిలో అరణ్యంలో పుట్టారు. ఈ 40 సంవత్సరాలు పుట్టారు. అంతకుముందు బయలుదేరిన వాళ్ళు లేరు. ఇక ఎందుకు వాళ్ళు అలా అయిపోయారంటే, కొంతమంది వయసు వచ్చి చచ్చిపోయారు, కొంతమంది రోగాలు చచ్చిపోయారు, కొంతమంది దేవుని తిరుగుబాటు చేసి దేవుని కోపాన్ని రేపి చచ్చిపోయారు. కనుక ఇక్కడ అంటున్నాడు, చక్కటి మాట చెబుతున్నాడు. మనం వెళ్ళిన తర్వాత, ఈ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత, ఈ అడుగు పెట్టిన తర్వాత, మనము భూభాగాలు పంచుకున్న తర్వాత, మీ తాతలు, మీ తండ్రులు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయి, బానిసత్వం నుండి తప్పించి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ఎలాంటి కార్యాలు జరిగించాడంటే, ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. ఐగుప్తు యొక్క ఫరో రాజుని గడగడ వణికిచ్చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఆరిన నేల నడిపించాడు. మీకు ఆహారం కావాలంటే ఆహారం పెట్టాడు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, పూరేళ్ళు కావాలంటే పూరేళ్ళు ఇచ్చాడు. మీరు ఐగుప్తులో వేసుకున్న చెప్పులు మీ తాతలు, మీ తండ్రులు ఇక్కడ వచ్చే వరకు కూడా చెప్పులు అరగలేదు. వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదు. అలాంటి అద్భుతం దేవుడు చేసి పగల మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభమును దేవుడు నిలబెట్టి ఎంతగా వీళ్ళందరినీ నడిపించి ఇదిగో ఇక్కడ తీసుకువచ్చాడు. మనము మోసే, ఆ నాయకుడైన మోసే, ఆయన చనిపోయాడేక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మీ అందరిని తీసుకువెళ్తాను. కానీ ఆఖరి మాట రెండోసారి దేవుడు నాకు చెప్పమన్నది ఏంటంటే, మనము ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, యుద్ధాలు జయించిన తర్వాత, శత్రువులను జయించిన తర్వాత, పాలు తేళ్లు ప్రవహించే దేశంలో అడుగుపెట్టిన తర్వాత, మీ తాతలు, మీ తండ్రులు నన్ను దేవుడిని విడిచిపెట్టి దేవుని కాని వారి కోసం పరిగెత్తి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవుని కోపాన్ని రేపారు. వాళ్ళు అరణ్యములో రాలిపోయారు. పిట్టలు రాలిపోయారు, పురుగులు రాలిపోయారు. అలాగా రాలిపోయే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. కనుక మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కనానులతో సహవాసం చేసి కనాను పిల్లలను చేసుకొని కనాను పిల్లలకి ఇచ్చి వారు అస్తారోతు దేవతలను ఆ యొక్క దేవతలు వాళ్ళు ఆరాధిస్తారు. కనుక వారితో మీరు కలిసి చేసే ఈ పూజలు చేసిన ఆ దేవతలతో కలిసి మీరు జీవించినా సరే దేవుని కోపాన్ని మరలా రేపుకోవాల్సి వస్తారు. కనుక ఏ దేవుడైతే మీ స్వరమిని, మీ ప్రార్థనని, మీ తాతల ప్రార్థనని ఈ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వమును తప్పించి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించాడో ఆ దేవుడిని ఆరాధిస్తారో, కాదు అమోరి కనాను యొక్క దేవతలు మీరు ఆరాధిస్తారో మీ ఇష్టం. కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవిద్దాం. దేవుని స్తోత్రం. ఇది యెహోషువ ఏం చెబుతున్నాడంటే, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, మా కుటుంబం మేము మాత్రమే మేము కుటుంబం ఇక యెహోవాని సేవిస్తాం. ఏం తీర్మానం తీసుకుంటున్నాడు ఈయన యెహోషువ? మీరు మీ దేవుడు నీ పట్ల అద్భుతం చేసిన దేవుణ్ణి వదిలిపెట్టేసి మీరు తిరుగుబాటు చేసి మీ తండ్రిలాగా, మీ తాతల్లాగా తిరుగుబాటు చేస్తారో రాలిపోతారో మాకు తెలియదు.
కానీ ఇప్పుడు మాత్రం పాలు తేలు ప్రవహించే దేశానికి వచ్చేస్తాం కనుక భూభాగాలు పంచుకుంటాం కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే నేనును నా ఇంటి వారును నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాము. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప ఇంక దేవుడు లేడు అని గొప్ప తీర్మానం తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి యొక్క తీర్మానం మన జీవితంలో ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఎవరి పిల్లలు వారి కుటుంబానికి ఎవరికి వాళ్ళుగా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, ఎవరి పిల్లలు వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. కారణం ఏంటి తెలుసా? ఈ లోకము తర్వాత అసలైన స్టోరీ ఉంది. ఇంతటితో ముగింపు కాదు. ఇప్పుడు పక్షులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. అవి మరణముతో లాస్ట్. ఇక వాటికి ఏం జీవితం ఏంటంటే కుక్క అయినా కోతైనా కోడైనా ఏదైనా అది మరణముతో ముగింపు. మరలా దానికి పుట్టగా లేదు, దానికి మరలా నరకము లేదు, దానికి శర లేదు, దానికి పరలోక రాజ్యము లేదు. అది చచ్చిపోగానే గాల్లో కలిసిపోతుంది. మానవ జీవితం అది కాదంట. మానవ జీవితం అదే అయితే మనము ఈ గుళ్ళు కట్టుకొని ప్రార్థన చేసుకొని ఈ చర్చిలకు వెళ్ళి ప్రార్థనకు వెళ్ళాల్సిన యేసుప్రభు నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే కొంతకాలం ఉంటాం, ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెడతాం, పోతాం, గాల్లో కలిసిపోతాం అనుకుంటే ఈ ప్రార్థనలు అక్కర్లేదు, స్తుతులు అక్కర్లేదు, మందిరాలు అక్కర్లేదు, ఉపవాసాలు అక్కర్లేదు, ఏవి అక్కర్లేదు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనము యేసుప్రభు దగ్గర రాకమునుపు మనకేం తెలిసేదంటే మన ఆలోచన, మన తాతలు చెప్పిన మాటలు నేను చెబుతున్నా. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, అరే బాబు మంచి పనులు చేస్తే మంచి మహారాజు కడుపులో పుడతాము, ఉన్నతమైన వాడి కడుపులో పుడతాము, సుఖాన్ని అనుభవిస్తాము అని అనుకునేవాళ్ళు. చెడ్డ కార్యాలు చేస్తే ఏ కుక్క కడుపునో కోతి కడుపునో పుడతాము, కోతిలాగా అరుస్తాము అనేవాళ్ళు. అది వస్తుందా? కాదు. బైబిల్ అలా చెప్పటలా. మానవ జీవితం ఇంకొక జన్మ లేదు. మరి కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు పుట్టగానే ఇదిగో మీ తాత పుట్టాడు, మీ మామ పుట్టింది, మీ అమ్మ పుట్టింది అంటారు. ఎందుకంటే అలా ముచ్చట కోసం. కారణం ఏంటంటే తాత పోలుకులు మనవాళ్ళకి వస్తాయి, మనవరాళ్ళకి వస్తాయి, మా అమ్మ పోలుకులు వస్తాయి. దాని మీద వీళ్ళు ఏం చేస్తారంటే మీ మామే పుట్టిందిరా, సేమ్టీ మీ మామ ఎలాగే ఉంటుందా, ఇగో మీ తాత ఎలాగ ఉంటాడు అని అనుకుంటారే తప్ప మరలా పుడతామన్నది లేదు. కారణం ఏంటంటే ప్రతి మనిషి ఒక్కసారే జన్మ, ఒక్కసారే మరణం. ఈ మరణం తర్వాత రెండో భయంకరమైన శిక్ష ఉంది. అదేంటంటే ఒక బైబిల్లో చెప్పటంలా ప్రతి గ్రంథం కూడా చెబుతూ ఉంది. ఏ గ్రంథమైనా సరే చెబుతూ ఉంది. ఇప్పుడు ఈ ఖురానమే కాదు, ఒక భగవద్గీతే కాదు, ఒక బైబిలే కాదు, చనిపోయిన తర్వాత నిత్య వ్యాధనకరమైన స్థలంలోనికి వెళతారు అని ప్రతి చరిత్ర తెలియజేస్తా. ఒక బైబిలే కాదు, ప్రతి గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఏంటంటే ప్రతి భూమి మీద చేసిన ప్రతి పాపానికి, ప్రతి అపరాధానికి శిక్ష అక్కడ ఉంది, తప్పనిసరిగా వదిలే పని లేదు అంటున్నాడు. కనుక ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు నోవాకు ఉన్నాడు. బహుశా ఏం చేశాడు? అందరికీ సువార్త ప్రకటించాడు, 120 సంవత్సరాలు బోధించాడు. వాళ్ళు ఎగతాళి చేశారు, అవమానపరిచారు. ఈయన వాడగట్టుకుంటున్నామని అబ్బో వాడగట్టుకుంటున్నాడంట అంటారు. ఈరోజు కూడా కొంతమంది అబ్బో ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు, అబ్బో భక్తులైపోయారు, అబ్బో బైబిల్ పట్టుకుంటున్నారు, అబ్బో పెద్ద భక్తులు అంటుంటారు. ఇది కూడా మామూలే. ఆ రోజును కూడా నోవాకునదే అన్నారు, వాడగట్టుకుంటాడంట. అసలు వర్షాలలాగే బాధపడుతున్నాం, శనుగు లేదు, పొలాలు పండటం లేదు. ఇలాంటి వర్షాలు లేక బాధపడుతున్న ఈ సందర్భాల్లో అంట తూములు ఇప్పేస్తారంట, వర్షాలు పడిపోతాయంట, దేశం అంతా మునిగిపోద్దంట. చూడు ఈ పిచ్చి మాటలు ఎవడింటాడు అన్నారే తప్ప ఇది వాస్తవమని ఎవరు నమ్మలేదు. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 అంటాడు, నోవాకు దినములో ఎలాగ ఉండునో క్రీస్తు రాకడలో కూడా అలాగే ఉంటుంది అంటాడు అక్కడ. అంటే నోవాకు దినాల్లో ఎంత చెప్పినా ఎలాగ వెనకుండా మనుషులు జలప్రళయానికి మునిగిపోయి చనిపోయారో అలాగే దేవుని యొక్క రాకడలో కూడా సిద్ధపాటు లేని ప్రతి కుటుంబం మార్పు లేక, రక్షణ లేక, అవధేయతగా ఉండి నిర్లక్ష్యం చేస్తూ ఎవడికి వాడికి లెక్కలేదు, ఎవడు చూడొచ్చాడులే అనుకొని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ప్రతి కుటుంబం నరకానికి వెళ్ళిపోవాల్సిందే. కారణం ఏంటి తెలుసా? ఈ నరకం వెళ్ళే అనేది అనుభవం ఒక బైబిల్లోనే లేదు, ప్రతి గ్రంథంలో ఉంది నరకం ఉంది అని, పాపికి శిక్ష ఉంది అని. ఇప్పుడు ప్రతి ఏ గ్రంథంలో అయినా చచ్చిపోతే ఇంతటితో చరిత్ర అయిపోయిందని ఏ గ్రంథం చెప్పడం లేదు.
చచ్చిపోతే నువ్వు ఇంతవరకు తీసుకెళ్ళి ఆ మట్టి శరీరం తీసుకెళ్ళి పాత పెడతారు, కాల్చివేస్తారు. ఈ ఆత్మకి అప్పుడే స్టార్టింగ్ అవుద్ది రెండో చరిత్ర. అంటే మరలా పుడతం కాదు కానీ రెండో చరిత్ర. ఈ లోకములో మనిషి విచ్చలవిడిగా దేవుని మాట వినకుండా, దేవునికి లోపడకుండా, ఇష్టానుసారంగా జీవించి దేవుని మాట వినకపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సిన మాట వాస్తవం. నిత్య నరకానికి వెళ్ళాల్సిన మాట వాస్తవం. మరి ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అని మనం ప్రశ్న వేసుకుంటే, యేసు ప్రభు ఆయన పరలోక రాజ్యములో ఉండేవాడు. ఆయనకి శరీరం ఉండేది కాదు. ఆయన ఒకప్పుడు పేరు యెహోవా. యెహోవా అన్న దేవుడు భూమి ఆకాశములు సూర్య నక్షత్రములు సమస్తమును కలిగించాడు. ఆ కలిగజేసిన ఆ దేవుడే మనిషిని కూడా చేశాడు. మనిషిలో జీవాత్మను పోశాడు. ఒక హిందువుడైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవుడైనా ప్రతి వారిలో ఉన్న ఆత్మలు దేవునియే, దేవుని ఆత్మలే తప్ప హిందువుల్లో దెయ్యాల ఆత్మలు, యేసుప్రభు నమ్ముకున్న దేవుని ఆత్మలు కాదు. అందరిలో ఉన్నది దేవుని ఆత్మలే. హిందువుల్లో కూడా దేవుని ఆత్మ ఉంటుంది, ముస్లిమ్స్లో కూడా దేవుని ఆత్మే ఉంటుంది. ప్రతి మనిషిలో దేవుని ఆత్మే ఉంది. దేవుడు ఉద్దేశం ఏంటంటే, నేను భూలోకానికి పంపించిన ఈ ఆత్మలు తిరిగి మరలా నా దగ్గరికే రావాలి అనుకున్నాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే, ఆదాముని అవమం చేశాడు. వాళ్ళు తినవద్దన్న పండు తిన్నారు. వాళ్ళకు పుట్టిన జనాభే మనం. ఎన్ని దేశాలున్నా, ఎంతమంది జనాభా ఉన్నా, ఎన్ని భాషలున్నా, ఎన్ని రంగులున్నా, మనందరము కూడా ఆదాము ద్వారా వచ్చాం. మనకి ఇన్ని కులాలు ఎందుకు వచ్చినాయి అంటే చేస్తున్న పనులు బట్టి వచ్చినాయి. కానీ ఈ కులాలన్నీ మన తాత ఎవరు, తాత తండ్రి ఎవరు అనుకుంటే వెళ్తే ఇటు మనం వెళ్ళామనుకోండి, నువ్వు సరాసరి ఎక్కడికి రావాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మీ తాత, మీ నాన్న, మీ తాత తండ్రి లెక్కేసుకుంటూ వస్తే ఆదాము దగ్గరికి వస్తావు. నేను కూడా మా నాన్న, మా తాత అనుకుంటూ వెళ్తే నేను కూడా ఆదాము దగ్గరికి వస్తా. మళ్ళీ ఎటు తిరిగి మన అందరం కలిసి మళ్ళీ ఒక్క కడుపునే పుట్టుకొచ్చాం. అది స్టోరీ. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నరులను యథార్థవంతులుగానే చేశాడు కానీ పాపులుగా చేయలే. వీళ్ళు ఏం చేశారు? దేవుని మాట వినక యథార్థతను పోగొట్టుకున్నారు, పాపులుగా మిగిలిపోయారు. పాపికి శిక్ష ఏంటి? నరకం. అగ్ని ఆరదు, పొరుగు సావదు. ఇప్పుడు ప్రతి మనిషి పాపి అయిపోయాడు. అవ్వమ్మ చేసిన పాపాన్ని బట్టి, ఆదాము చేసిన పాపం కాకుండా మన సొంత పాపాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే, మానవ జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాడు, చేయలేది లేదు. కనుక మనిషి జన్మ పాపం, కర్మ పాపం రెండు దాడి చేస్తున్నాయి. ఈ రెండు వల్ల శిక్ష ఏంటంట? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. మరణం అంటే ఎన్ని మరణాలు? ఇప్పుడు అందరికి తెలిసేది ఒక మరణమే. పుడతాడు, పెరుగుతాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కంటాడు, మధ్యలో చచ్చిపోతాడు, ఇది అయిపోతుంది, ఇదే మరణం. అది చాలామంది తెలుసు. మనకు కూడా ఈ బైబిల్ పట్టుకునే వారికి మనకి అర్థం కాల రెండో మరణం ఉందన్న సంగతి. కానీ బైబిల్ తెలిసింది ఏంటంటే రెండవ మరణం ఉంది. ఏ మరణం? ఈ శరీరం అట్లో కలిసిపోతే ఈ ఆత్మ వెళ్ళిపోయి నరకంలో పడిపోద్దంట. అది నేను చెప్పేది కాదు, నా సొంత బాధ కాదు, బైబిల్ చెబుతున్న సత్యం. బైబిలే కాదు, ఖురానమే కాదు, భగవద్గీతలే కాదు, ప్రతి ఒక్క గ్రంథాలు కూడా తెలియజేస్తున్న సత్యం ఏంటంటే ప్రతి పాపికి శిక్ష ఉంది. శిక్ష ఉందని ప్రతి గ్రంథం తెలిసింది కానీ శిక్షకు విరుగుడు ఎక్కడుందో ఎవరికి ఏ గ్రంథం చెప్పలేదు. అంటే ఏం చెప్పాలి? శిక్ష ఉందని చెప్పింది కానీ ప్రతి గ్రంథం, ప్రతి మనిషికి శిక్ష ఉంది అని చెప్పింది కానీ శిక్షకు విరుగుడు కావాలి. ఇప్పుడు పాము కరిచింది, ఒళ్ళంతా ఇష్టం ఎక్కింది, దానికి ఇష్టం ఎక్కితే ఏం చేస్తాడు? మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు ఆ పాము కరిచి ఇష్టం ఎక్కినప్పుడు దానికి విరుగుడు మందు కావాలి. అలాగే శిక్ష ఉంది, పాపికి శిక్ష ఉందని ప్రతి గ్రంథాలు తెలియజేసినాయి కానీ పాపికి శిక్షకి విరుగుడు ఎక్కడుంది, ఆ పాపానికి విరుగుడు ఎక్కడ దొరుకుతుంది అన్నది ఎక్కడా లేదు. విరుగుడు కావాలంటే ఏం కావాలి? ప్రపంచ దేశం అంతా ప్రతి మనిషి కూడా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదో చిన్నదో పెద్దో ఏదో చిన్న పాపం పెద్ద పాపం చేసేసారు. ఆల్రెడీ మనం పాపం చేయకపోయినా అవమాదం చేసేసింది. వాళ్ళ పాపం మన మీద దాడి చేస్తాం. మన తండ్రులు చేసిన పాపం మన మీద ఉండిపోయింది, మన తాతలు చేసిన పాపం మన మీద ఉండిపోయింది. ఈ పాపం అంతా కూడా మన మీద ఉండిపోయి ఏం చేస్తుందంటే దాడి చేస్తుంది. ఇలాగే చనిపోయామనుకోండి నరకానికి వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మానవుడు నశించుకోవడం ఇష్టం కాక నశించిన దానిని వెతక రక్షించాలని క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు ఈ క్రీస్తు యేసు? యెహోవా అనబడిన ఆ దేవుడే, సృష్టికర్త అయిన ఆ దేవుడే ఆయన మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఆత్మయ్య ఉంటే మనకు కనపడ్డాడు, ఆత్మయ్య ఉంటే మనకు కనపడ్డాడు. మోసే అడిగాడు, మోసే నిన్ను చూడాలి అనుకుంటున్నాను అని. అంటే మోసే
మోసే అంటున్నాడు, నిన్ను చూడాలి ప్రభువా అంటే, నువ్వు నన్ను చూడటం నీ వల్ల కాదు అని చెప్పాడు. అంటే ఆత్మయున్న దేవుణ్ణి శరీరమైన మనిషి చూడలేడు. ఒకవేళ చచ్చిపోయినా చూసిన లాభమేమీ లేదు. ఇప్పుడు బ్రతుకుండగానే, ఈ శరీరంలో ఉండగానే ఆ దేవుణ్ణి చూడాలంటే మన వల్ల జరిగేది కాదు. ఒక సూర్యుడి కాంతికి మనం తట్టుకోలేం. 1000 సూర్యుల కాంతి కలిగిన దేవుడిని ఎలా చూస్తాం? అలాంటి 1000 సూర్యుల కాంతి కలిగిన ఆ దేవుడు మానవుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడు? 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉండి ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఆయన మన కోసం, మన అపరాధాల కోసం ఏమైపోయాడు? బలైపోయి రక్తాన్ని కార్చి, రక్తాన్ని సిందించి ఒక మాట చెప్పాడు, ఇదిగో నా నిబంధన రక్తం, నా రక్తముతో మీరు కడుగుతాను, మీ పాపాలు కడిగేస్తాను. ఎందుకనంటే పాపిని రక్షించలేడు. పాపిని రక్షించాలని ఎవరు కావాలి? పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు ఎలా పుట్టాలంటే ఆ తండ్రి యొక్క కలయిక లేకుండా కన్యక పుట్టాలి. అలాంటి కన్యక పుట్టాలి, పాపం లేనివాడుగా పెరగాలి, పాపం లేనివాడుగా కామ కోద మదమచ్చర లేకుండా బతకాలి. అలాంటి వ్యక్తి పరిశుద్ధుడు అవుతాడు. కనుక ఆ పరిశుద్ధమైన రక్తము భూమి మీద చిందిస్తే ఆ పరిశుద్ధమైన రక్తము ప్రతి పాపము కడుగుద్ది. యేసు ప్రభు వెళుతుతో మాట ఏం చెప్పాడంటే, ఎవరైతే నా యొద్దకు వస్తారో, నా మాట వింటారో, వారి పాపాలు కడిగి వాళ్ళని నా రాజ్యానికి తీసుకెళ్తానని అభయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కావాలి ఇది. అంటే ఇప్పుడు ఏమని చెబుతున్నాడు అంటే, పరలోక రాజ్యం ఇస్తాను అని అభయం ఇచ్చాడు. కనుక యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకోవాలంటే, యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాలంటే, యేసు ప్రభుని అంగీకరిస్తే ఆ పవిత్రమైన రక్తంతో మనం కడగబడి మనం పరిశుద్ధులుగా మారి యథార్థంగా బ్రతికితే నిత్య రాజ్యానికి మనం వారసులం అవుతాం. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది తెలుసా, ఎవరు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. ఎవరి కుటుంబాల వాళ్ళు కాపాడుకోవాల్సిన భారం ఉంది. ఇప్పుడు నేను చెప్తా అంటే రక్షించబడతారా రక్షించబడరా అన్నది అది మీ ఇష్టం. అది నేను చెప్పేది కాదు. ఇప్పుడు రక్షించబడాలని ఉద్దేశంతో వాక్యం చెబుతాం, రక్షించబడాలని బోధిస్తాం. అంతేగాని దగ్గరుండి మేము ఏది చేయలేం. అలాగే మీరు కూడా మేమున్నాం, మేము ఇతరులు బోధించేసి మేమే సరి చేసుకోలేకపోయామనుకోండి, మేము కూడా నరకానికి పోతాం. ఆ నరకము నుండి తప్పించుకోవాలంటే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. ఎవరి పిల్లలు వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి భర్తను వాళ్ళు ఎవరి భార్యను వాళ్ళు కాపాడుకోవాలి. అంటే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకొని యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా నిలబడి ఆ మరణం అయ్యే వరకు నమ్మకంగా బ్రతికితే చనిపోగానే ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యానికి వెళ్తాం. యేసు ప్రభు చెప్పాడు, నేను స్థలం సిద్ధపాటు చేసి వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారు అని చెప్పాడు. ఎవరు చెప్పాడు ఈ మాట? ఎవరైతే నేను చనిపోయి తిరిగి లేశానని నమ్ముతారో, నా రక్తంలో కడగబడతారో, నన్ను వెంబడిస్తారో, అందరిని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తారో వాళ్ళు మాత్రమే నిత్యరాజ్యం తీసుకెళ్తానని చెప్పాడు కదా. యెహోషువ ఏమంటాడు? ఇప్పుడు నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. మీరేం చేసుకుంటారు నా ఇష్టం, మీ ఇష్టం. మీ ఆలోచన ఎలా ఉంటుంది? మీ తాతలు మీ ముత్తాతలు చేసిన పనులు చేసి దేవుని కోపాన్ని రేపి మరణానికి గురైపోతారో మీ ఇష్టం. ఒకవేళ మీరేమవుతారో నాకు తెలియదు, నేను మాత్రం, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం మాత్రం దేవుని మాట వింటాం. ఇలాంటి తీర్మానం ప్రతి కుటుంబం తీసుకొని దేవునిలో భక్తులు సాగితే, దేవుని బిడ్డలుగా జీవిస్తే దేవుని రాజ్యానికి వెళతాం. అంతేగాని నోవాకు చెప్పాడు న్యాయంగా, కానీ వినపోతే ఏమన్నాడు? తీరా తలుపేశాడు, ఆ వాడకి తలుపు పడిపోయింది. తర్వాత వర్షం మొదలెట్టింది, జలప్రళయాలు వచ్చేసాయి. అప్పుడు నోవాకు తలుపుది అన్నారు, తీయటానికి అవకాశం లేదు. అందుకనే ప్రతి మనిషి ఎవరు ఏమననుకోనే ఎవరి కుటుంబాలు వాళ్ళు కాపాడుకోవాల్సిన భారం ఉంది. ఎవరి పిల్లలు వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. కుటుంబమే కాదు, ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి. ఎందుకనంటే రాకడ దినాల్లో ఉన్నాం. దేవుడు ఎప్పుడు వస్తాడో సంగతి అట్ట ఉంచండి, మనం ఎప్పుడు ఏమవుతామో తెలియదు. కనుక సిద్ధపాటు కలిగిన వాడు నిత్యరాజ్యానికి వెళతాడు. అందుకని యెహోషువ అన్నాడు, దేవుడు మనల్ని బానిస బతుకు నుండి తప్పించి రక్షించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించాడు. గనుక నేను నా కుటుంబాన్ని మాత్రం దేవునిలో ఉంటాము, యెహోవానే సేవిస్తాం, యెహోవాని ఆరాధిస్తాం. మీరేం చేసుకుంటారో నాకు సంబంధము లేదు అంటున్నాడు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా యేసుక్రీస్తుని వెంబడించి
యేసు రక్తంలో కడగబడి పాపిని గ్రహించి పరిశుద్ధులుగా మారి యేసుని వెంబడిస్తే మన కుటుంబాలతో నిత్య రాజ్యానికి వెళతాం. ఒకవేళ యేసును వదిలేస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళే పనులు ఉన్నాయి. అది నువ్వైనా నేనైనా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు జాగ్రత్త పడాలి. బైబిల్లో చెరసాల నాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏమంటాడు 16:37 అయ్యలారా, పౌలు చెల్లెలతో అంటున్నాడు, అయ్యలారా నేను రక్షించబడాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడేమన్నాడు, యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసము పొందండి, నమ్మి బాప్తిసం పొందండి, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇక్కడ నేను ముగిస్తున్న ప్రసంగం అర్థమయ్యేట్టుగా మీకు. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, మీరు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చాం, బానిస బ్రతుకు నుండి దేవుడు తప్పించాడు, భూభాగాలు ఇచ్చాడు, పండని పొలాలు ఇచ్చాడు, కాసిన చెట్లు మనకి ఇచ్చాడు, తినటానికి సమృద్ధి ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, పాలు పెరుగు నెయ్యి ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, స్థలాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. హ్యాపీగా కడుపు నిండా తింటున్నాం. కనుక ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునిలో నమ్మకంగా బ్రతకటం. ఒకవేళ బతకపోతే ఆ జలప్రలయం చూస్తే ఒకసారి ఆలోచించు, క్రీస్తు రాకడలో కూడా అలాగే జరుగుద్ది. కనుక మీ తల్లిదండ్రులు మీ తాతలు దేవుడు తిరుగుబాటు చేసి అంతమైపోయారు. మీరు అలాగా అవ్వద్దు. మీరు మాత్రము దేవుణ్ణి ఆరాధించండి, దేవుని స్తుతించండి, మళ్ళీ తిరిగి దేవుని రాజ్యానికి వెళదాం. నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాం. అబ్బా, అలాంటి తీర్మానం మనం తీసుకోవాలి. అలాంటి తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. అదే కాకుండా యెజబేలు అనే వ్యక్తి ఆహాబు భార్య. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తుందామె? ఇశ్రాయేలు ప్రజలందరూ మోసం చేసి ప్రవక్తలని తీసుకొచ్చి 450 మంది బయలు ప్రవక్తలని తీసుకొచ్చి వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజల్ని వీళ్ళ వైపు తిప్పుతుందన్నమాట. బయలుదేవతల వైపు తిప్పుతూ ఉన్నప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడి, నువ్వు వెళ్ళు, ఆ 450 మంది బయలు ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలందరినీ వైపు తిప్పేస్తున్నారు, నువ్వు వెళ్ళి అద్భుతం చేయమన్నప్పుడు మొత్తానికి ఏలియా వచ్చాడు. మీరు 2 మనసులు కలిగి ఉన్నారు, జాగ్రత్త అన్నాడు ఏలియా. ఎవరితో అన్నాడు ఈ మాట? ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలతో. 2 మనసుల మధ్యలో మీరు ఉంటున్నారు. ఇటను యెజబేలు మాట వింటున్నారు, ఇటను యెహోవా మాట వింటున్నారు. యెహోవా దేవుడు అని చెబుతున్నారు, ఇటు బయలు దేవుడు అని చెబుతున్నారు. అట్ట వద్దు. ఉంటే అట్టైనా ఉండండి, రాకపోతే ఇట్టైనా ఉండండి. బాగా అర్థం చేసుకోండి. ఇట్టైనా ఉండండి, అట్టైనా ఉండండి, కానీ 2 మనసులు కలిగి ఉండొద్దు. యెహోవా చెబితే యెహోవా మాట వింటున్నారు, బయలు చెబితే బయలు మాట వింటున్నారు. అట్ట వద్దు, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అన్నారు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఎక్కడ ఉండిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు అంటే 2 తలంపుల మధ్యలో ఉండిపోయారు. ఎటా? యెహోవా దేవుడే, బయలు కూడా దేవుడే అన్నట్టుగా 2 సెంటర్ల మధ్యలో ఉండిపోయారు. చాలామంది హిందువుల సంగతి పక్కన పెడదాం, క్రైస్తవుల సంగతి వద్దాం. క్రైస్తవులు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆదివారం ప్రార్థనకి వెళ్తారు, కనవ రోజుల్లో వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్తుంటారు. అలా కాదు, 2 మనసులు వద్దు, ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉంటే ఎచ్చగా ఉండు, రాతే చల్లగా ఉండు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 2 మనసుల మధ్యలో ఉండిపోయారు. ఇటు బయలు కావాలి, ఇటు యెహోవా కావాలన్నట్టుగా ఉండిపోయారు. ఇక్కడ బయలు అద్భుతాలు చూస్తున్నారు, బయలు చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు, ఇటు యెహోవా చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు. వీళ్ళ మనసు అర్థం కావట్లా. అయితే అటు ఇటు వెళ్తున్నారు, అటు వెళ్ళమంటే అటు వెళ్తున్నారు, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తున్నారు. ఇలాంటి 2 మనసులు కలిగి ఉండొద్దని ఏలియా ఒక ఒప్పందం చేసి 2 ఎడ్లు కోసి మనం ఆ బయలు కూడా చెప్పాడు, 450 మందికి చెప్పాడు, అబ్బాయి ఇశ్రాయేలు ప్రజలందరూ మీరు మోసగిస్తున్నారు, అలా కాదు, దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఇదే గొప్ప టైం అని ఏం చేశాడు, మీరు పుల్లలు పేర్చి కట్టెలు పేర్చి మాంసం వదించి దాని మీద కట్టెలు మాంసం వేసి మీ బయలుకు మీరు ఆరాధన చేయండి. ఒకవేళ అగ్గిపెట్టి లేకుండా, నుప్పు రవ్వ లేకుండా వెలిగించే లెక్కలైతే, ఆ దహన బలి వెలిగించే లెక్కలైతే ఖచ్చితంగా వాళ్ళందరూ మీ వైపు తిరిగేస్తారు. అలా చేయండి అని ముందు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు చేశారు, కానీ వాళ్ళ వల్ల కాల. తర్వాత ఏలి ఏం చేశాడు, అక్కడే ఆయన కూడా ఒక ఎద్దును కోసి మాంసం వేసి చుట్టూ రాళ్ళు తీసి రాళ్ళలో నీళ్లు పోసి యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఏం చేసింది, ఈ యొక్క మాంసమును కట్టెలను దహించేసింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దహించిందో ఇశ్రాయేలు ప్రజలు 2 మనసులు కలిగిన వాళ్ళు ఎట్టేసారు, ఇప్పుడు ఒకవైపు తిరిగేశారు. అవునా కదా? అక్కడ ఏమన్నారు, యెహోవాయే
దేవుడు, యెహోవాయే దేవుడు అంటూ మొదలెట్టారు. కారణం ఏంటంటే వాళ్ళ కళ్ళతో చూశారు, అద్భుతం చూశారు. అలాగే మనం కూడా ఎన్నో అద్భుతాలు చూసాం, ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఎప్పుడో చనిపోవాల్సిన మనల్ని బతికించాడు. కనుక రెండు మనసులు మన క్రైస్తవులకు ఉండకూడదు. ఎందుకంటే మనకు కొంచెం తెలిసింది, ప్రభు ఎవరో తెలిసిపోయింది, దేవుడు ఎవరో అర్థమైపోయింది. కనుక మనమే అనేక మందికి బోధించాలి తప్ప మనల్ని బట్టి ఎవరు మోసం పడాల్సిన పని ఉండకూడదు. ఇది బాగా గమనించాలి. ఇక్కడ చూడండి, ఒక తీర్మానం తీసుకుంటున్నారు. ఎవరు ఇప్పుడు? ఇశ్రాయేలీ ప్రజలు ఏమన్నారు? ఇశ్రాయేల్ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. యెహోషువ ఏం తీర్మానం తీసుకున్నాడు? నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇది ఎప్పుడైతే అద్భుతం చూశారో ఇశ్రాయేలు ప్రజలు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంటూ మొదలెట్టేశారు. అయిపోయింది కదా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో రూతు ఏముంటుందంటే చక్కని మాట తీసుకుంటుంది. అదేంటంటే, నీ జనంబే నా జనంబు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. కారణం ఏంటి తెలుసా? నీ దేవుడిని వదిలిపెట్టుకొని వచ్చావు, మొత్తం కుటుంబం పతనం చేసుకున్నావు. కనుక నీ దేవుడిని నేను నమ్ముకుంటా, నీ జనాభా దగ్గరికి నేను వస్తా. ఏది ఏమైనా సరే తెగించి, రూతు ఎప్పుడైతే తెగించి వచ్చిందో, రూతు సమస్తాన్ని ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి తెలుసా? తీర్మానం, నేను నీ జనంబే నా జనంబు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని తీర్మానం తీసుకొని మోయాబు దేశం నుండి యోధా బెత్లెహేము వచ్చిన రూతు మోడు మారిపోయిన తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? శిగురింపజేశాడు. ఈ వాక్యం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు శిగురింపజేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మోడు మారిపోయిన తన జీవితాన్ని ఫలింపజేశాడు. కానీ మనం తీసుకోవాల్సిన ప్రతి క్రైస్తవుడు తీసుకోవాల్సిన తీర్మానం ఒకటి ఉన్నది. అదేంటి తెలుసా? దేవుడిని ఎక్కడ ఉన్నాడు? యెహోషువ నేను నా ఇంటి వారును సేవిస్తాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పేసేసారు. ఇక్కడ రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, ఇక్కడి నుంచి నా దేవుడు కాదు, నీ దేవుడే నా దేవుడు. అలాంటి తీర్మానం తీసుకున్న ఇల్లు అయితే దేవుడు రాజ్యానికి మనం వారసులు అవుతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోక రాజ్యంలో వారసులై దేవుని బిడ్డలుగా ఉంటాము. ఒకవేళ మనం పరలోక రాజ్యం వెళ్ళలేకపోతే నిత్య నరకానికన్నా వెళ్ళాలి. ఈ ఆత్మ రెండు మార్గాల్లోకి వెళ్ళాలి. ఏంటంటే వెళ్ళిపోతే నరకానికన్నా వెళ్ళాలి, రాకపోతే పరలోక రాజ్యానికన్నా వెళ్ళాలి. అసలు ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రతి వాళ్ళకి చచ్చిన తర్వాత ఎవడు చూడొచ్చాడు అనే భావాన్ని పెట్టింది సైతాన్. ప్రతి వాళ్ళకి ఏం పెట్టిందంటే, చచ్చిపోతే ఇప్పుడు పశువులు ఉన్నాయి, చచ్చిపోతాయి అని గాల్లో కలిసిపోతున్నాయి. అలాగే మనం కూడా గాల్లో కలిసిపోతాయేమో, అదే ఎట్టని ఎవరి కడుపులో మళ్ళా పుడతాయేమో అనే ఆలోచనలో ఉండిపోయి ఎవరికి వాళ్ళు చచ్చిన తర్వాత ఎవడ చూడొచ్చాడనే భావంలోకి వెళ్ళిపోయారు. కనుక బైబిల్ చెబుతున్నది ఏంటంటే, మరలా జన్మించడం అన్నది లేదు. రెండు రాజ్యాలు, ఒకటి నరకం, రెండు పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే క్రీస్తు ద్వారా వెళ్ళాలి. మనం క్రీస్తు లేకుండా వెళ్ళాం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే క్రీస్తు ద్వారా వెళ్ళాలి. ఆ క్రీస్తుని నమ్ముకుంటే, ఆయన రక్తంతో మనం కడగబడితే, మన పాపిని గ్రహిస్తే, మన పాపాలు ఆయన క్షమిస్తే నిత్య రాజ్యానికి వెళతాం, దేవుని రాజ్యంలో వారసులు అవుతాం. ఒకవేళ మనం యేసు నమ్ముకొని కూడా మనము సరైన స్థితిలో లేకపోతే అగ్ని తప్పదు. యేసు ప్రభు నమ్ముకోగానే పరలోక రాజ్యం వెళ్ళాం. యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం. బాగా గమనించాలి. ఇక్కడ ఏం చెప్పాలంటే, మనకి భయంకరమైన ప్రమాదం ఎదర కాసుకొని కూర్చుంది. అదేంటంటే, మనం బ్రతుకున్నంతసేపు ఏం పర్లా, మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు చాలామంది ఉన్నారు, ఇబ్బంది లేదు, అందరం పలకరిస్తుంటాం. ఈ లోకాన్ని విడిచిపెడితే మన వెనకాల ఎవరు వచ్చేవాళ్ళు ఉండరు. తీసుకెళ్ళి